అంటే ఒక పురుషుడిగా నేను చెప్పే ఆలోచన ఏంటంటే, మీ ఇంట్లో ఒకవేళ మీ బిడ్డకు వివాహం చేసినా, లేదంటే మీ కుటుంబంలో మీ భర్త విషయంలోనైనా నువ్వు డిమాండ్ కమాండో చేసావనుకో, అది అప్పటికి జరగని పని. మగవాడికి దేవుని బిడ్డ పుట్టుకతోనే ఒక రకమైనటువంటి దేవుడి యొక్క స్వరూప్యం ఏంటంటే ఏలాలి అని ఉంటుంది. నా కుటుంబాన్ని నేను ఏలాలని ఉంటుంది. నువ్వు కమాండో డిమాండ్ చేసావనుకో, నువ్వు ఎప్పటికీ కూడా నీ భర్త మనసును గెలుచుకోలేవు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రేమ అనే ఆయుధం. సింహము లాంటి దేవుని బిడ్డలారా పురుషుడైనప్పటికీ కూడా ప్రేమ, దేవుని బిడ్డలారా చక్కని గౌరవానికి లొంగిపోతాడు. నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఇలా చేస్తే బాగుండాలనుకుంటున్నావు, అది ఎలా చెప్పాలి? నువ్వు నీ భర్తకు ఆ ప్రేమతో, ఆ గౌరవముతో, ఆ విలువతో నువ్వు చెప్తే నీ భర్త వింటాడు. లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి చాకచక్యాలను నువ్వు వాడి, ఒకవేళ నువ్వు నీ మాట వినాలని, నువ్వు చెప్పింది చేయాలని ఎన్ని ప్రయత్నం చేసినా అంతకు ముందు కంటే రెండింతల వ్యతిరేకత, ప్రతికూలత కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డలారా స్త్రీ కూడా ఏం చేయాలంటే ప్రేమతో గెలుచుకుందామని ఈ ఫార్ములా ఉంటే తప్ప నువ్వేం చెయ్యి. చూడండి, ఒక నీ భర్తకు నువ్వంటే చాలా ఇష్టంగా ఉంటుంది, ఏదైనా నీ భర్తకు నీ దగ్గర నుంచి ఏదో అట్రాక్షన్ ఏదైనా ఉండొచ్చు. ఆ అట్రాక్షన్ ఆధారంగా చేసుకుని మొత్తం మార్చేద్దామంటే నీ వల్ల కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రేమతోనే. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే, ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యం లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టొచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా నేర్చుకోవలసింది ఏంటంటే, మన ప్రవర్తన బట్టి ఎంతటి వాడైనా భర్త సహకరించే వ్యక్తి, లేదా నేను ప్రేమించి ఘనపరిచే వ్యక్తిగా ఉండగలుగుతాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా కూడా డిమాండ్ చేయకు, ఏ విధంగా కూడా పెత్తనం చేయాలని ప్రయత్నం చేయొద్దు. ఇది వర్క్ అవటం అనే విధానము.